మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పోలిపాడ్యమి రోజు పోలి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, పోలి దీపాలు ఎలా వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసం 30 రోజులు కూడా దీపాలు వెలిగించిన ఫలితం రావాలంటే మార్గశిర మాసం మొట్టమొదటి రోజు ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి. మార్గశిర మాసం మొట్టమొదటి రోజు మార్గశిర పాడ్యమిని పోలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలిపాడ్యమి రోజు ప్రత్యేకంగా దీపాలు పెడితే కార్తీక మాసం నెల రోజులు కూడా మీరు ప్రతిరోజు దీపాలు పెట్టిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి పోలిపాడ్యమి దీపానికి ఉంది. దానికి కారణం ఏంటంటే పోలమ్మ అనేటటువంటి భక్తురాలు పెరుగుని కవ్వంతో చిలికి దాని నుంచి వచ్చినటువంటి వెన్నను తీసుకొని ఆ వెన్నను కాచి నెయ్యిలాగా చేసి ఆ నెయ్యితో దీపాన్ని వెలిగించింది. అంటే కవ్వానికి అంటినటువంటి వెన్ననే కరిగించి ఆ నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వర్గాన్ని పొందిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే దీపారాధన చేయటానికి నూనె లేని తరుణంలో కవ్వానికి అంటినటువంటి వెన్నను కరిగించి దాంతోనే దీపం వెలిగించి బొందితోనే స్వర్గాన్ని చేరింది పోలమ్మ అనే భక్తురాలు. అందుకే పోలిపాడ్యమికి అంత ప్రత్యేకత ఉంది. మరి పోలిపాడ్యమి రోజు దీపం ఎలా పెట్టాలి? మీకు దగ్గరలో నది కానీ, చెరువు కానీ, తటాకం కానీ ఏదైనా సరే ప్రవహించే నీళ్లు ఉంటే ఆ ప్రవహించే నీళ్ళల్లో పోలిపాడ్యమి దీపం పెట్టాలి. ఈ పోలిపాడ్యమి దీపం ఎలా వెలిగించుకోవాలంటే ఒక అరటి దొప్ప తీసుకోవాలి. ఆ అరటి దొప్పలో బియ్యపిండి తడిపిండి తీసుకుని ఆ అరటి దొప్పలో రెండు వైపులా కూడా ఈ తడి బియ్యపిండిని గోడల్లాగా కట్టాలి. ఒక అరటి దొప్ప తీసుకోండి. ఆ అరటి దొప్పకి ఇటువైపు బియ్యపిండిలో నీళ్లు కలిపి ఆ తడి బియ్యపిండిని గోడలాగా కట్టండి. ఆ తర్వాత 2 కుంభవత్తులు తీసుకోండి. అంటే 2 పువ్వొత్తులు తీసుకోండి. ఆ 2 కుంభవత్తులు ఆవు నెయ్యిలో బాగా తడిపి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ 2 కుంభవత్తులు కూడా ఈ అరటి దొప్ప మధ్య భాగంలో ఉంచి దీపాలు వెలిగించి ఆ ఒత్తులకు చుట్టూ పుష్పాలు, అక్షింతలు ఏర్పాటు చేసి ఈ అరటి దొప్పను పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. దీన్నే పోలిపాడ్యమి దీపం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఎక్కడైనా నది, చెరువు, మంచినీటి తటాకము, పారే నీళ్లు అక్కడికి వెళ్ళి ఇలా అరటి దొప్పల్లో కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ నీళ్లల్లో వదిలిపెట్టలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో కూడా పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇంట్లో పోలిపాడ్యమి దీపం ఎలా వెలిగించాలి? ఒక పళ్ళెంలో నీళ్లు పోయండి. ఆ నీళ్లలో అరటి దొప్ప ఉంచి ఆ అరటి దొప్పలో తడి గోధుమ పిండిని గోడలాగా 2 వైపులా ఏర్పాటు చేసి మధ్యలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇంట్లో అయినా సరే పళ్ళెంలో నీళ్లు పోసి ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అరటి దొప్ప అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మామూలు మట్టి ప్రమిదల్లో దీపాలు ఉంచి ఆ దీపాలు వెలిగించుకోవచ్చు. లేదా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి పిండి దీపాలైనా సరే ఆ పళ్ళెంలో నీళ్ళలో ఉంచి ఇంట్లో దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి పోలిపాడ్యమి దీపాలు వెలిగించలేని వాళ్ళు ఇంట్లోనే పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో దీపాలు వెలిగించి పుష్పాలతో అలంకరించే వాళ్ళు 33 దీపాలు ఇంట్లో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంటే 33 మట్టి ప్రమిదల్లో కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి. లేదా 33 ఉసిరిక దీపాలు వెలిగించుకోండి. లేదా 33 పిండి దీపాలు వెలిగించుకోండి. అంటే ఉసిరిక దీపం వెలిగించిన, పిండి దీపం వెలిగించిన, మట్టి ప్రమిద దీపం వెలిగించిన పోలిపాడ్యమి రోజు ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో పళ్ళెల్లో నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లలో 33 దీపాలు వెలిగించుకోండి. ఆ 33 మట్టి ప్రమిద దీపాలు అవ్వచ్చు, పిండి దీపాలు అవ్వచ్చు, ఉసిరిక దీపాలు అవ్వచ్చు, ఏవైనా సరే 33 వెలిగిస్తే చాలా మంచిది. ఆ వెలిగించినటువంటి దీపాలు ఆ పళ్ళెల్లోనే చక్కగా పుష్పాలతో అలంకరించుకోండి. ఇలా పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు గృహంలో అయినా సరే పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కార్తీక మాసం 30 రోజులు దీపాలు వెలిగించిన ఫలితం రావాలంటే పోలిపాడ్యమి రోజు ఇలా ప్రత్యేకంగా దీపాలు వెలిగించండి.
కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయాల్లో ఇంటి ముందు దీపాలు వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మా అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660 9399990660. వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి, ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి. ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.